ఫ్రెండ్స్, టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఫోక్ సింగర్ మంగ్లీ పేరు మళ్ళీ ఒక పెద్ద వివాదంలో వినిపించడం అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద షాక్ గురిచేసింది. 10 కోట్ల మోసం కేసు అనే ఒక లైన్ చాలు ఈ విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవడానికి. ఇది ఏదో చిన్న కాంట్రవర్సీ మాత్రమే కాదు, డైరెక్ట్ గా పోలీస్ కేసు, సెక్షన్లు, బెదిరింపుల ఆరోపణలు ఆల్ కలిపి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా వైరల్ అవుతుంది. ఎవరు నిజం ఎవరిది తప్పు అనే డౌట్ మాత్రం అందరిలో క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగ్లీ మీద అధికారికంగా కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ఒక్కరు మాత్రమే కాదు, ఆమె సోదరుడు శివతో పాటు మిగతా ముగ్గురుపై కూడా ఆరోపణలు వచ్చాయి. న్యాయవాది సుబ్బారావు ఈ ఫిర్యాదు ఇవ్వడం వల్లే ఈ విషయం బయటకు వచ్చింది. ఆయన చెప్పినట్లుగా మైక్రో ఫైనాన్స్ పేరిట పెద్ద స్థాయిలో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణ ఇప్పుడు పెద్ద కేసులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం మంగ్లీ టీం దాదాపు 100 మందికి పైగా వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు. మీ డబ్బు విషయంలో పెట్టుబడి పెడతాము, మీకు భారీ లాభాలు ఇస్తాము అని చెప్పి అక్కడ అందరినీ నమ్మించారంట. మొదట్లో ఈ మాటలు విన్న వాళ్ళు కూడా మంగ్లీ పేరు మీద నమ్మకం పెట్టుకుని డబ్బులు ఇచ్చారంట. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఇలాంటి ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు జనాలు ఈజీగా నమ్మిపోతారు కదా. కానీ అసలు ట్విస్ట్ మాత్రం ఇక్కడే మొదలైంది. టైం గడిచిపోయింది, కానీ లాభాలు మాత్రం అస్సలు రావడం లేదు. ఎంతవరకు సరేలే అని అనుకున్నారు, కానీ అసలు పెట్టిన డబ్బు కూడా తిరిగి రాకపోవడం వల్ల బాధితులు ఒక్కొక్కరు అనుమానపడడం స్టార్ట్ అయింది. చివరికి ఇది మోసం అయ్యి ఉండొచ్చని భావించి లీగల్ యాక్షన్ అయితే తీసుకున్నారు. ఇదే ఇప్పుడు ఈ కేసుకి బేస్ అయ్యింది. ఇక్కడతో స్టోరీ మాత్రం ఆగలేదు, ఇంకా సీరియస్ టర్న్ అయితే తీసుకుంది. ఫిర్యాదు చేసిన న్యాయవాది సుబ్బారావు చెప్పిన ప్రకారం మంగ్లీ ఆమె స్నేహితుడు శివ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారంట. మాట వినకపోతే యాక్సిడెంట్ చేసి చంపేస్తాం అనే స్థాయిలో వార్నింగ్లు ఇచ్చారని ఆరోపణలు బయటికి వస్తున్నాయి. మరింత షాక్ గా మరియు విచిత్రంగా కూడా ఉంది. దీని కారణంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 3512, 352 దీని కింద కేసునైతే నమోదు చేశారంట. ఇప్పుడు ఈ విషయం మరింత సీరియస్ గా అయితే మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మంగ్లీ బయోడేటా గురించి మాట్లాడితే, చాలా మందికి ఆమె రియల్ జర్నీ అయితే అసలు తెలియదు. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. తెలంగాణలో ఒక సాధారణ కుటుంబంలో నిర్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు పాటలపై ఇష్టం ఉండేదంట. ఫోక్ సాంగ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి బతుకమ్మ పాటలు, జానపద గీతాలు పాడుతూ ప్రజల్లో నుంచి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఆ తర్వాత టీవీ షోలు, స్పెషల్ సాంగ్స్ వల్ల మంచి పాపులర్ అయింది. అక్కడ నుంచి మంగ్లీ కెరీర్ లో ఒక టర్న్ అయిందనే చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్, ఫోక్ స్టైల్ సాంగ్స్ అయితే పాడుతూ పెద్ద స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఆమె వాయిస్ లో ఉన్న రా ఫీలు, గ్రామీణ టచ్, దీని వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే ఏర్పడ్డారు. కేవలం తెలుగు భాషలోనే కాదు, తమిళం, కన్నడ, హిందీ ఇలాంటి భాషల్లో కూడా ఆమె పాటలు పాడి అందరికీ వినిపించే స్థాయిగా అయితే వెళ్లిపోయింది. ఒక చిన్న ఫోక్ సింగర్ నుంచే పాన్ ఇండియా లెవెల్ సింగర్ గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఇక ఆమె కుటుంబం గురించి కూడా మాట్లాడుకుంటే, మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి కూడా ఇండస్ట్రీలో సింగింగ్ తో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ముఖ్యంగా ఊ అంటావా మామ సాంగ్ అయితే ఇంద్రావతి ఒకేసారి ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం అయితే సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. ఒకరు ఫోక్ స్టైల్ తో, మరొకరు మాస్ సాంగ్స్ తో ఫ్యాన్స్ ని మరింత బాగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి మంచి కెరీర్ ఉన్నప్పటికీ మంగ్లీ పేరు మాత్రం తరచూ వివాదాలలో వినిపించడం గమనించాల్సిన విషయమే. ఇటీవలే కన్నడ సినిమా కేడీ ద డెవిల్ లో కూడా సర్కే చునర్ హిందీ వర్షన్ పాట కూడా పెద్ద వివాదానికి బూతులైన కారణమైంది. ఆ పాటలో లిరిక్స్ చాలా బూతులు ఉన్నాయని కొందరైతే చాలా కేసులు కూడా పెట్టారు. చివరకు ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాల్సి వచ్చింది. అంటే ఇది మొదటి కాంట్రవర్సీ కాదన్నమాట. ఇప్పుడు తాజా మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసు రావడంతో సోషల్ మీడియాలో క్లారిటీగా 2 వర్గాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక వర్గం మంగ్లీ ఇంత పెద్ద మోసం చేయరు అంటూనే, ఇంకో వర్గం ఇది నిజమయ్యే ఉంటుంది అని వివరంగా డిస్కస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు నిజం ఏంటో వెంటనే బయటపడదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాకే అసలు విషయం అయితే తెలుస్తుంది. మొత్తానికి మంగ్లీ పేరు ఇప్పుడు ఒక పెద్ద లీగల్ సమస్యలోకి అయితే వెళ్లిపోయింది. 10 కోట్ల మోసం ఆరోపణలు, బెదిరింపుల కేసులు ఆల్ కలిపి ఇది మాత్రం చాలా సీరియస్ మ్యాటర్ అయితే అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఇవన్నీ ఆరోపణలు. కోర్టు, పోలీసులు చెప్పే ఫైనల్ రిజల్ట్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ కేసు ఎటు మలుపు తిరుగుతోందో, మంగ్లీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పుడు మీ టర్న్. ఈ విషయం మీద మరి మీ అభిప్రాయాలు ఏమిటి కామెంట్ చేయండి. మరి మంగ్లీ తప్పు ఉంటుందా లేదా ఉండదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో మరి ఇలాంటి వీడియోస్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.